హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఏంటి వీడియో ఆన్ చేయగానే దీపాలు, కార్తీక మాసం వైబ్ అనుకుంటున్నారా? అవును. కార్తీక మాసం వైబే అండి. సో, ఈ వీడియో ఏం లేదండి. నేనేం నార్మల్ డైలీ రొటీన్స్ ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ ఈ కార్తీక మాసంలో నా పూజ క్లిప్స్ కొన్ని నాకు మెమరబుల్‌గా ఉండాలని కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను. సో, అదే అనమాట. సో, కార్తీక మాసం అంటే అందరికీ స్పెషల్ గదా! ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి ఈవెన్ పూజ చేయని వాళ్ళు దీపం రెగ్యులర్‌గా పెట్టుకోని వాళ్ళు కూడా కార్తీక మాసంని స్పెషల్‌గా దీపం పెట్టుకోవాలి అని పెట్టుకుంటారు. సో, మందైతే ఇంక రెగ్యులర్‌గా ఉండేదేలెండి. స్పెషల్‌గా ఏం లేదు. ఇంక మండే అలా అయితే ఏమైనా స్పెషల్ డేస్ అయితే కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా వైబ్ తప్ప ఇంక నార్మల్ డైలీ పూజ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట. సో, జస్ట్ నేను వ్లాగ్ కవర్ చేద్దామని పూజతో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ వ్లాగ్ అయితే కవర్ చేయను. ఇంకా నా పూజ వ్లాగ్స్ క్లిప్స్ ఎందుకు వేస్ట్ అవ్వాలి అని నా కార్తీక మాసం పూజ స్పెషల్ అనుకోండి ఈ వ్లాగ్. పూజ సిరీస్ అనుకోవాలి. కార్తీక మాసం పూజ సిరీస్. సో, నా పూజ అయితే కార్తీక మాసం ఇలా జరిగింది. సో, ఇవాళ మండే కదండి. ఇవాళ అయితే కుదిరిందనమాట నాకు టెంపుల్కి వెళ్ళడానికి. ఎందుకంటే మార్నింగ్ అస్సలు కుదరదు. ఇంక బాబు వెళ్ళాకే నాకు 8:45 అవుతుంది. సో, తర్వాత మిగతా పనులు చూసుకొని సో ఎండ పడిపోతుందనమాట. సో, మార్నింగ్ వెళ్ళడానికి ఇవాళ లేట్ అయినా సరే వెళ్ళిపోదామని బాబుని స్కూల్కి పంపించేసి ఇవాళ అయితే టెంపుల్కి వెళ్ళాను. ఇదైతే కార్తీక మాసం స్టార్ట్ అయిన వీడియోస్ అండి చెప్పాలంటే. సో, దివాళీ నెక్స్ట్ పూజ క్లిప్స్ అనమాట ఇవైతే. సో, ఫస్టు కార్తీక మాసం రోజు అనుకుంటా ఈ క్లిప్ అయితే మాసం స్టార్ట్ అయిన రోజు. సో, నెక్స్ట్ అలా ప్రతిరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దామని పూజతో స్టార్ట్ చేస్తాను వీడియో రికార్డ్ చేయడం. సో, మళ్ళీ డే అంతా మర్చిపోతాననమాట. సో, ఇదైతే ఎర్లీ మార్నింగ్ మామూలుగా ఇంకా కార్తీక మాసం ఎర్లీ మార్నింగే లేచేస్తానండి మోస్ట్లీ. ఇంక మంచు కూడా మనకు స్టార్ట్ అయింది లైట్‌గా. అంటే డే డ్యూరేషన్ తగ్గిందనమాట. తొందరగా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా చలి స్టార్ట్ అవుతుంది కదా! ఇది ఇంకొక రోజు పూజ అనమాట కార్తీక మాసంలోనే. సో, ఇంక కార్తీక మాసం అంటే ఇంక నా పూజలే ఉంటాయిలెండి. నాకు భలే స్పెషల్‌గా అనిపిస్తుంది. ప్లస్ నాకు ఇష్టమైందనమాట. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. నాకు యాక్టివ్‌గా అనిపిస్తుందనమాట. అంటే రెగ్యులర్‌గా చేసుకునే పూజే. కానీ అదొకటి మైండ్‌లో కార్తీక మాసం పూజ అన్నట్టుగా అలా అయిపోతుంది. అలా అని నేను పెద్ద డివోటీని కాదు. నాకు మనసుకు నచ్చినట్టుగా నేనైతే చేసుకుంటాను. ఎందుకంటే నాకు పూజ చేసుకుంటే ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. సో, ఇది ఇంకొక రోజు పూజ. కార్తీక మాసంలోనే ఇంకొక రోజు పూజ అనమాట. ఇవాళ కూడా యాక్చువల్‌గా చేసినప్పుడు కూడా టెంపుల్‌కి వెళ్ళాలని చాలా చాలా ప్లాన్ చేశాను. కానీ టెంపుల్‌కి వెళ్ళలేకపోయాను. సో, ఫైనల్‌గా అయితే ఇవాళ దేవుడు నన్ను రప్పించుకున్నాడు. సో, ఇది ఇంకొక రోజు వ్లాగ్ అనమాట. సో, ఈ రోజైనా అట్‌లీస్ట్ ఫుల్ డే కవర్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు. సో, నెక్స్ట్ డేకి మండే ఉండింది. సో, దీపాలన్నీ కుందులైతే రోజు క్లీన్ చేసుకుంటాను. మిగతావన్నీ అయితే వీక్లీ ట్వైస్ చేస్తాను. సో, గ్యాస్ బండ్ యాజ్ యూజువల్ నా క్లీనింగ్ తెలిసిందే. గ్యాస్ కౌంటర్ క్లీనింగ్. సో, గ్యాస్ కౌంటర్ క్లీనింగ్ అయ్యాక దేవుడి సామాన్లు కూడా అన్నీ సండే నైటే పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ ఏం తిన్నా కూడా నేను ఇంక ఎవ్రీడే 2 టైమ్స్ స్నానం చేస్తాను కాబట్టి నేను నైటే రెడీ పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు మార్నింగ్ అస్సలు కుదరదు. నా వ్లాగ్స్‌లో మీరు చూసే ఉంటారు మార్నింగ్ పెద్ద పెద్ద వర్క్స్ కాకపోయినా నా వరకు నాకు అవి పెద్ద వర్క్సే. సో, బాబుకి లంచ్, టిఫిన్ వాడిని రెడీ చేయడం, ఇంక మా హస్బెండ్ ఆ టైంలో నాకు హడావిడి అయిపోతుంది. సో, ముందు రోజు చేసుకున్నాను అనుకో నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచేకి కూడా హడావిడిగా లేచే అంత ఉండదు. సో, టిఫిన్‌కి మైండ్‌లో ఉంటుంది కాబట్టి సో, గ్యాస్ కౌంటర్ క్లీన్‌గా ఉంటుంది. ఇల్లు మాప్ పెట్టేసింటాను, బయట ముగ్గు పెట్టేసింటాను, దేవుడి సామాన్లు క్లీన్‌గా ఉంటాయి. సో, లేవగానే స్నానం చేసుకున్నామో పూజ కొంచెం టైం దొరుకుతుందని. అంటే నాకేంటంటే మళ్ళీ కూడా చేసుకుంటాము. బాబు ఆయన బయటికెళ్ళేసరికి పూజ చేసేసుకుందామని ఒక థాట్ అనమాట. మళ్ళీ డే అంతా నాకేం పని ఉండదు. ఏంటి నీకు డే అంతా మళ్ళీ ఏమైనా పని ఉంటుందా, చేసుకోవచ్చా అనుకోవచ్చు. నాకేంటంటే వాళ్ళు బయటికెళ్ళేసరికి పూజ చేస్తే కొంచెం పాజిటివ్ వైబ్ అనిపిస్తది అంతే. అందుకే ఇవన్నీ ముందే చేసేసుకున్నాను. కొంచెం లేట్ అయినా కూడా సరే లేచాను అనుకుంటే వాళ్ళు ఎళ్ళేలోపు దీపం పెట్టేసుకోవచ్చు. సో, వాళ్ళు ఎళ్ళక కూడా మోస్ట్లీ పెడతాను. అవ్వదా అంటే ఇంక టైం కుదరినప్పుడు లేదా ఇంకేదన్నా వర్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎళ్ళాకే పెట్టుకుంటాను. కానీ మ్యాక్సిమం వాళ్ళు ఎళ్ళక ముందే పెట్టాలి అని ట్రై చేస్తాను. అందుకే ఈ వర్క్స్ ముందు చేసుకున్నాననుకో అది అవుతుంది. లేదంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళాక కూడా పెట్టుకోవచ్చు. నాకేం తర్వాత ఏం ఎలాగ మార్నింగ్ ఆల్మోస్ట్ చేసేసుకుంటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్‌కి మా ఇద్దరికే కాబట్టి పెద్ద టైం పట్టదు.
సో వాళ్ళు వెళ్ళక ముందు పెట్టామనుకో పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తుంటే కూడా ఇల్లు అనేది ఒక పాజిటివ్గా ఉంటుంది. సో అందుకని వాళ్ళు వెళ్ళక ముందే పెడదామని ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఈ పూజ అయితే ఇవాల్టిది. ఈరోజు ఇప్పుడే జస్ట్ ఇంక ఇవన్నీ వేస్ట్ అవుతుంది. వీడియో క్లిప్స్ అని ఇప్పుడే యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. సో ఇదైతే ఇవాల్టిది మండేది. సో దగ్గరలో అయితే టెంపుల్ ఉందన్నమాట. నేను ఇంకా మా ఫ్రెండ్ తను ఇద్దరం కలిసి వెళ్ళాము. నేనేం టెంపుల్లో పెద్ద వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. ఎందుకో వెళ్ళి ప్రశాంతంగా దీపం పెట్టుకొని పూజ చేసుకొని వచ్చుకున్నాము. ఇంకా ఫొటోస్ వీడియోస్ ఎందుకో అసలు ఫోన్ టచ్ చేయాలనిపించలేదనమాట. సో హ్యాపీగా ఇంట్లో అయితే ఇంకా రిత్విక్ వాళ్ళు వెళ్ళలేదు. సో ఇంక వెళ్ళకముందే ఇంక దీపం అది పెట్టేసుకున్నాను. సో ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళాక టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పి బాబుని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాను. సో ఇంట్లో పూజ అయితే సింపుల్గా రోజు నార్మల్ దీపారాధన చేసుకున్నాను అనమాట. సో ఉసిరికాయలు అసలు దొరకట్లేదని తెచ్చి పెట్టుకుందామంటే సో ఒకరోజు తెచ్చి పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఆ కొరత తీరిపోతుంది. ఓకే కార్తీక మాసం ఉసిరి దీపాలు పెట్టేసాం అన్నట్టుగా. సో ఇంక ఇవాళ మండే దొరుకుంటే బాగుండేది. సో మా ఆయనకి టైం ఉండట్లేదు, మార్కెట్కి కొంచెం దూరం వెళ్ళాలి. సో నాకు ఇక్కడెక్కడ కనిపించట్లేదు. ఇంక ఇవాళ ఏంటంటే నాకు మా ఎదురింటి ఆంటీ అనుకోకుండా బిల్వపత్రం ఇచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మందారం పువ్వు ఒకటి, బిల్వపత్రం ఒకటి. పోన్లే ఎలాగూ మండే ఇంక ఈశ్వరుడికి ఎర్ర పుష్పము బిల్వపత్రం సమర్పించుకున్నట్టు చాలా హ్యాపీ అనిపించింది అది చూడగానే. అంటే దేవుడే తెప్పించుకున్నాడేమో. నేను ఎప్పుడు అనుకున్న గ్రీను పువ్వులతో కంబైన్ చేసి పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట. సో పోన్లే దేవుడే తెప్పించుకున్నాడు. తనకు కావాల్సింది బిల్వపత్రం దొరికేసరికి చాలా హ్యాపీ అనిపించింది. పోన్లే దేవుడికైతే ఈశ్వరుడికైతే ఖచ్చితంగా మండేకి బాగా కలకల అనిపించింది అనమాట. సో ఇంకా ఉండింటే బాగుండేది. ఇంటి దగ్గర ఈ మందారం పూలు ఉన్నప్పుడు వాల్యూ తెలిసేది కదా. నేను మా అత్తాల ఇంటి దగ్గర మీ నా వ్లాగ్స్లో చూసింటాను. మా చెట్లు పిచ్చగా కాసుంటాయి, కానీ అవి తక్కువ చూసేవాళ్ళమా. ఏదో పెద్ద పెద్ద కొనుక్కొచ్చిండే పూలు పెడితేనే అన్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ ఒక్క మందారం పూలే ఈ పూలను ఎంత డామినేట్ చేసి ఎంత ప్రీషియస్గా అనిపించిందో నాకైతే చెప్పాలంటే. సో బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసాక చూపిస్తాను చూడండి. మొత్తం ఆ దేవుడు ఫ్రేమ్కి అదొక్కటే హ్యాపీ అనిపించింది. అప్పుడు తెలిసింది నాకు ఇంటి దగ్గర ఉన్న మందారం పూల వాల్యూ. సో అది ఉన్నా కూడా నాకు అనిపించేది కొనుక్కొచ్చిండే పూలు పెడితేనే ఓ గ్రాండ్గా రిచ్గా అనిపించేది. ఇవి కోయాలనిపించేది కాదు. ఇన్ కేస్ ఒక్కరోజు మర్చిపోయామనుకోండి ఫ్లవర్స్ తెచ్చుకోవడం ఒక వీక్గా, అబ్బా ఇవే పెట్టాలా అనే థాట్ వచ్చేదనమాట. ఇప్పుడు చూస్తే అయ్యో ఇవి ఎప్పుడు దొరికితే కొనుక్కొచ్చుకుందామా డబ్బులు ఇచ్చి అనే స్టేజ్కి వచ్చేసాము. అదే అంటారు పువ్వులు. దీని గురించి అది నేను చెప్తుంది. ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియదు అంటారు కదా. సో అలా చెప్తున్నా. నేను జస్ట్ ఈ ఫ్లవర్స్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఈ సిచ్యువేషన్ని. మన దగ్గర ఉన్నప్పుడు దేని వాల్యూ మనకు తెలీదు, దాని విలువ తెలీదు, ఏంటంటే దాని ప్రత్యేకత తెలీదు, అది ఎలా అని తెలీదు. సో అది వన్స్ దూరం అయ్యాకే మనకు తెలుస్తుంది అంటారు. అది మనుషులైనా ఇంకేదైనా వస్తువులైనా ఏదైనా చూడండి ఎంత ముద్దుగున్నాడు అసలు. ఆ ఫ్లవరు ఆ బిల్వపత్రం పెట్టేసరికి భలే హ్యాపీగా అనిపించింది అనమాట నాకు ఫ్రేమ్లో. సో ఇది అనమాట ఇవాళ నా పూజ, మండే పూజ. సో ఇంకైతే టెంపుల్కి వెళ్ళిపోయాం. టెంపుల్లో హ్యాపీగా ఇంక ఇంట్లో నిమ్మకాయలు మొన్న ఊరు నుంచి అమ్మ ఇచ్చి పంపించారు కదా నిమ్మకాయలు. సో నిమ్మకాయలు అయితే ఇంకొక 5 అలా తీసుకొని ఇంకా దీపం పెట్టుకుందాం ఎలాగే వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆ టెంపుల్కి, బయట నుంచి చూశాను. సో తెలియలేదనమాట అభిషేకం చేయించుకుంటారా, దీపాలు పెట్టుకోవచ్చు అలా తెలియకుండా ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఏటైతే అటు అయిందిలే అని చెప్పి ఇంకా పాలు కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్ళిపోయాను. సో చక్కగా దేవుడి పాటలు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సో నిమ్మకాయలతో 5 దీపాలు పెట్టుకుందాము. సో అక్కడ సిచ్యువేషన్ చూసి నెక్స్ట్ వీక్ లేదా కార్తీక పౌర్ణమికి వెళ్ళొచ్చు అని చెప్పి సో అన్ప్లాన్డ్గా రఫ్గా తీసుకెళ్ళాను అనమాట. పూజ అన్నీ కూడా పసుపు కుంకుమ ఇంకా అగరబత్తులు ఇంకా అన్నీ ఇంట్లో నుంచినే తీసుకెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్గా అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే చూడండి నా దీపం ఇలా పెట్టేసుకున్నాను అనమాట.
సో తాంబూలం సమర్పించేసి సో లోపలైతే పూజ బ్రహ్మాండంగా జరిగిందండి. సో అర్చన కూడా చేయించుకున్నాము. సో అంత రష్‌లో కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకెళ్ళిన వస్తువులతోనే లోపల శివలింగంకి అభిషేకం అన్నీ చేయిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించిందనమాట. అయ్యో! తెలుసుంటే ఇంకా బాగా చేయించుకునేవాళ్ళు. ఐ మీన్ అన్నీ తీసుకెళ్ళి అనిపించింది. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా కార్తీక మాసమనే కాదు ఇంకెప్పుడు మండే వెళ్ళినా కూడా హ్యాపీగా ఉంటది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి.